శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి దేవి భాగవతంలో భర్తను కోల్పోయి కొడుకుని ఎలా కాపాడుకోవాలో అన్నటువంటి మనోరమ గురించి చెప్పుకుంటున్నాం. ఆమె ఇంకా ఇలా బాధపడుతుంది. ఎంత దురదృష్టం నాది, ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడు నాకు. సరే, ఇలా దిగుడు పడితే ఏం ప్రయోజనం? మన ప్రయత్నం మనం చెయ్యాలి. సిద్ధించడం సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం. త్వరగా గదలాలి. నన్ను నా పుత్రుడిని రక్షించుకోవాలి. మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చి తన విశ్వాసపాత్రుడైనటువంటి మంత్రి అయినటువంటి విదలుడిని పిలిచింది. అతడు కార్యసాధన నిపుణుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు, బహు సుకుమారుడు, అంటే ఆడంగి అతను అన్నమాట. మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి ఆ ఆత్మీయుని పిలిచి ఏకాంతంలో భోరు మంది ఇప్పటి పరిస్థితిలో ఏం చెయ్యాలో సలహా చెప్పమంది. అప్పుడు ఆయన అన్నాడు, అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఇంకెక్కడ ఉండడం క్షేమం కాదు. పారిపోదాం పద, నేను వస్తాను నీతో పాటు. అడవుల్లోకి పోయి అక్కడ నుండి వారణాసి చేరుకుందాం. అక్కడ స్వబాహుడు అనే ఆయన మా మేనమామ అక్కడ ఉన్నాడు. అతడు శ్రీమంతుడు, బలవంతుడు. అతడి రక్షణలో ఉందాం. మాయదారి యుధాజిత్తుని దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అదే వంకతో ఇదే అదనుగా మనం అంతఃపురం నుంచి రాజప్రాసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడి నుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు అని అన్నాడనమాట. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన నా తండ్రిని ఒక్కసారి దర్శించాలి, వెళుతున్నానని చెప్పి విదలుడిని సైరంధ్రి వెంటరాగా కొడుకుని తీసుకుని రథం ఎక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. భోరుని విలపించింది. విదలుడు సైరంధ్రి ఓదార్చారు. తేరుకుంది. భయంతో వణికిపోతూ తండ్రి శరీరానికి త్వరగా అగ్ని సంస్కారం జరిపించింది. వెంటనే బయలుదేరారు అందరూ. 2 రోజుల ప్రయాణం. గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ అటవీకులు వీరిని అటకాయించారు. సొమ్ములన్నీ దోచేసుకున్నారు. రథం కూడా లాక్కున్నారు. పారిపోయారు. కొడుకుని చంకనెత్తుకుని సైరంధ్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానది దాటింది మనోరమ. ముగ్గురు త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరగా ఆశ్రమానికి వెళ్ళారు. తాపసులను చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. అప్పుడు భరద్వాజుడు అన్నాడు, ఎవరమ్మా నువ్వు? కష్టాల పాలై ఇటు వచ్చినట్టున్నావు. దేవతవా? పసిబిడ్డతో వచ్చావు. రాజ్యం కోల్పోయి ఏ మహారాజుకో ఇల్లాలు అనిపిస్తున్నావు. ఏమిటి నీ వృత్తాంతం చెప్పమ్మా అన్నాడు. ఆ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుంది. వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి పీల్చుకుని విదలుడి వైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయం అంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులను భీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను మహర్షి. శరణు అని కాళ్ళ మీద పడ్డాడు విదలుడు. చిట్టు తల్లి, నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు, ఏ దుఃఖమూ ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాడిని చెయ్యి, తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సులు కూడా అందించాడు. వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ, యుధాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపురి ప్రవేశం చేశాడు. సుదర్శన్ కూడా చంపి తన మనుమడి పాలన ఆకట్వంటం చెయ్యాలని అనుకున్నాడు. మనోరమ కోసం అంతఃపురం అంతా గాలించాడు. పరిచారకులని పిలిపించాడు. జాడ తెలియలేదు. నగరం అంతా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా పట్టి తెండి అని భటులను ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకి పట్టాభిషేకం జరిపించాడు యుధాజిత్తు. రాజ్యమంతా ఉత్సవం ప్రకటించాడు. అధికారులు అనధికారులు ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టి ఇచ్చాడు. అందరూ సంతోషించారు. కొత్త రాజు శత్రుజిత్తుకి జై అని అన్నారు. కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లలో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు పాపం ఏమైపోయాడో, మహాసాధ్వైన మనోరమ ఏమైపోయిందో. సూరసేనుడిని అన్యాయంగా చంపేశాడు ఈ యుధాజిత్తు. ఆక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టబెడుతున్నాడు అనుకుంటూ లోపల కొంతమంది కుమిలిపోయారు. అశక్తితను నిందించుకున్నారు.
యుధాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసి తన రాజ్యమైన ఉజ్జయినికి చేరుకున్నాడు. మనోరమ, సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు యుధాజిత్తుకి. ఆశ్రమంలోనే వారిని కడతీరుస్తారంటూ వెంటనే బయలుదేరాడు యుధాజిత్తు. శృంగబేర పురాధిపతి దుర్దర్శుడు అనే కోయిరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఈ శృంగబేరానికి దగ్గరలోనే ఉంది అన్నాడు. యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుని జాడ తెలిస్తే చంపేయడానికే వచ్చి ఉంటాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరికి పరిగెత్తింది మనోరమ. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎక్కడికి పోను? యుధాజిత్తు వచ్చేశాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనమడిని రాజుని చేశాడు. ఇప్పుడు ఇంకా నా కొడుకుని చంపేయడానికి వచ్చేసాడు. సందేహం లేదు. మహర్షి, గతకాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపోటును అవమానించాడు. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. నమ్మేమో కన్నీటి మునిగా అన్నమాటే. బలిచక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత, 99 యజ్ఞాలు చేసినవాడు, ప్రహ్లాదుడికి సాక్షాత్ పౌత్రుడు అయితేనే మోసానికి గురయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి, సత్యస్వరూపుడు, వేదగమ్యుడును, యోగి సేవ్యుడు. దేవకార్య సిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి 3 అడుగుల నేల ఇమ్మన్న వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడు ఇచ్చకం కోసం విష్ణుమూర్తియే ఇలా మోసం చేస్తే ఇక సామాన్య మానవుల మాట చెప్పాలా స్వామి? అంచేత ఎవ్వరిని ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంక వాడికి పాప భయం కానీ పరలోక భయం కానీ ఏమీ ఉండదు. త్రికరణ శుద్ధుడుగా పలువురు సొమ్ముని కాజేసేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. భరద్వాజ, అసలు మనుషుల ఆలోచనలోనే ఏదో తేడా ఉందనుకుంటాను. ధన సమృద్ధి కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ఏమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంటనే అందిస్తారా? ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరికి ఇవ్వాలి. అంటే ఆ వ్యాపారం అన్నా చెయ్యాలి, చౌర్యం అన్నా చెయ్యాలి, ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవడ బుర్రో బదలగొట్టి పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. అంతే కదా. అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదులు ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతలను అర్థిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? తాను కొనేటప్పుడు తక్కువ ధర, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ ధర కావాలనుకోవడం. అది సవ్వేనా మరి? మహర్షి, ప్రాణులంతా పరాయి సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దాన ధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోపులకు ఎవరు ఏది చేసినా అది చేయనట్టే. అంచేత ఓ మహానుభావ, దయచేసి ఈ యుధాజిత్తు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను అన్నారు. మనోరమ అభ్యర్థనకి భరద్వాజుడు సమ్మతించాడు. హుటాహుటున యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతిమాలుకుంటున్న దోరలో మాట్లాడాడు. భరద్వాజర్షి, ఇదేమిటి అన్యాయం? నేను మీ ఆశ్రమంలోకి రాలేదు. దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరెంత హఠం చేస్తే ఎలాగా? పోన్లేండి, మీరన్నట్టు వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టండి. అందాక నేను కదలను. బలవంతంగా అయినా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్తు. అప్పుడు భరద్వాజుడు అన్నాడు, పోయి క్షత్రియోత్తమ, తీసుకెళ్ళు. నీకు చేతనైతే విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందినీదేవిని తీసుకున్నట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకెళ్ళు. అది చూస్తాను అంటూ భరద్వాజుడి ఆశ్రమానికి తిరిగి వచ్చేసాడు. యుధాజిత్తు తన వృద్ధ మంత్రి అయినటువంటి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచించు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగా అయినా సరే లాక్కు రావాలని ఉంది. శత్రువు చిన్నపల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉందా? యోధులు ఉన్నారా? నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు? సుదర్శనుని ఒక్క వేటుతో చంపేస్తాను. మనవడి రాజ్యాన్ని ఆటంకం లేకుండా చేస్తాను. ఇక నిశ్చింత నిర్భయంగా ఉంటాడు. ఈ సాహసోక్తులకు మంత్రి అయినటువంటి సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ఇది ముని మాటలు విన్నావు కదా. విశ్వామిత్రుని దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలియదు అనుకుంటాను.
టూకీగా మనవి చేస్తాను విను అన్నాడు మంత్రి యుధాజిత్తుతో. వెనకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడు ఒకడున్నాడు. గాదిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథి మర్యాదలు అయ్యాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీదేనువు అనుగ్రహంతో భక్ష్యభోజ్యాలు అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడికి కళ్ళు నందినీదేవి మీద పడ్డాయి. ఆ దేనువు ఎలాగైనా సరే తనకిమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000 గోవులను ఇస్తాన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు, దీనికి ఇవ్వనుగాక ఇవ్వను. 1,000 కాదు 10 కోట్ల గోవులు ఇచ్చినా సరే దీనికి ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పేశాడు వశిష్ఠుడు. అయితే బలత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందినీదేవిని కట్లు విప్పి లాక్కు వచ్చారు. అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ, మహర్షి, నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అమ్మా, నేనివ్వటం లేదు, వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనేం చేసేది? అసహాయుడిని. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందినీదేవికి అతను అంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో దేనువు రామకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేసేశారు. దిక్కుతో అతని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకుజీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమే కాదు, బ్రహ్మబలమే అసలైన బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కారడువుల్లో ఘోర తపస్సులు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకుని కట్టపడవడికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క ఇతిహాసం. యుధాజిత్ నరేంద్ర, ఇతన్ని దృష్టాంతంగా చంపడంలో భరద్వాజుడి ఆంతరం ఏమిటో ఇప్పుడు తెలిసిందా? అంచేత సాహసం చేయకు. క్షాత్రపౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బల ప్రదర్శన చేశావో నీకు వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరతాం. ముందు భరద్వాజుని ప్రసన్నం చేసుకో. కిమ్మనకుండా మన దారిని మనం క్షేమంగా ఉజ్జయిని చేరుకుందాం. సుదర్శుని ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని. బాలుడు, పైగా నిర్ధనుడు, ఇతడు నీకు చేయగలిగిన అపకారం ఏముంది కనుక? అనాథ దుర్బల శిశువుల పట్ల భైరం వహించదని శుద్ధ దండగా. ఎవరన్నా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తు అంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్షపడి కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఏది జరగాలంటే అదే జరుగుతుంది. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరకే అవుతుంది. కలిసి వస్తే గడ్డిపరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బుల్ని చంపుతుంది, గడ్డిదోమ ఏనుగును చంపుతుంది. అంచేత ఓ మేధావి, సాహసం చేయకు, నా మాట విను, హితం చెప్పాను అన్నాడు మంత్రి. జన్మేజయ, సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి శరద్వాజుడు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయిని తరలిపోయాడు. మనోరమ మనస్సు కుదుటపడింది. సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యను అభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదళుడిని చూసి క్లీబా అంటే నపుంసక అని అరిచి సంబోధించాడు. విదళుడు అంటే మీకు తెలిసిందే కదా, మనోరమకు మంత్రిగా వచ్చినటువంటి వాడు. అతడు నపుంసకుడు అనమాట. అతన్ని క్లీబా అని సంబోధించాడనమాట. అతన్ని పిలవాలి కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ మునిబాలకుడి ఉద్దేశం కాదు. ఏదో ఆటగా మనిషి కనబడ్డాడు కదా అని అరిచాడు అంతే. విదళుడి కదలికలో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకు ఈ చనువు ఇచ్చినట్టు ఉందన్నమాట. సుదర్శనుడు ఈ పదం విన్నాడు, క్లీబా. అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారణం చేసి ధారణ చేశాడు. మళ్ళీ అదే మనసులో జపించాడు. అది మంత్రబీజం, మహారాజ కామరాజాక్ష బీజం. భావియోగమో బాల్య చాపల్యమో సుదర్శనుడు తదేక దీక్షగా జపిస్తూనే ఉన్నాడు. జపిస్తూ క్రీడిస్తున్నాడు, జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సౌరాస్తునందు క్లీం బీజాక్షరం మహాజపం కొనసాగిస్తున్నాడు.
అది మంత్రసారం అని కానీ బీజసారం అని కానీ తెలియదు. మనస్సులోనే బయటపడింది. ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడు. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏమీ లేదు. అప్రయంతరంగా నిరంతరంగా జపం సాగిపోతుంది. రాకుమారుడికి 11 ఏళ్ళు వయసు వచ్చింది. మునులందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పారు. నీతి శాస్త్రం నేర్పారు. ఇలా చాలా శాస్త్రాలన్నీ నేర్పారు సుదర్శనుడికి. అతడికి అన్ని క్షణంలో కర్తామలకం అవుతున్నాయి. మంత్రాక్షర బలం అటువంటిది. అంటే క్లీం మంత్రాక్షరం జపిస్తున్నాడు కాబట్టి వేగంగా కరతలామలం అవుతున్నాయి మంత్రాలన్నీ. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది. రక్తాంబరధారిణి, రక్తవర్ణ, రక్త సర్వాంగణ భూషణ గరుడ వాహనం మీద వైష్ణవీ శక్తిగా దర్శనం అనుగ్రహించింది సుదర్శనుడికి. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరుకి సార్థకమయ్యింది. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాల్లో, త్రికూటగిరి శిఖరాలపై, లోయల్లో, గుహలో, సెలయేరులో, నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు. ఆ సర్వవిద్యార్థి తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది. రత్నాల్లా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న అంబుల పొది దొరికింది. వజ్రకవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవీ ప్రసాదాలన్నమాట. కాశీనరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న గుణవతి, శుచిస్మిత. సుదర్శన్ గురించి వందిజనుల వల్ల కర్ణాకర్ణికంగా వింది. మనస్సులో అనురాగం అంకరించింది. పరిణామం ఆడాలని నిశ్చయించుకుంది శశికళ. అదే రోజు రాత్రి కల్లో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు. అతడిని నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో. నీకు సకల మనోభిష్టాలు తీరుతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది దేవి. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణం ఏమిటి? సఖీజన్ను అడిగితే కన్నతల్లి అడిగినా కిలకిల నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంత ఆప్తురాలైన తన ఇష్టశఖిని తీసుకుని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్నహోత్రాంతం తన చెలికి చెప్పింది. అంతలోనే అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక అన్నది. అతడు, కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని అన్నాడు. ఆమెంది, ఆహా ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అయితే అలాగా, నేను వెళ్ళిరానా అన్నాడు బ్రాహ్మణుడు. బెదిరిగాను కానీ ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీరు భరద్వాజ ఆశ్రమంలో వింతలు, విడ్డూరాలు, లోకాతీతమైనటువంటి విశేషాలు, చూసి తీరవలసినటువంటి సుందర దృశ్యాలు ఉన్నాయి బోలెడున్నాయి. ఏం వెళ్ళి చూసొస్తావా అని అడిగాడు. ఆహా వెళ్దామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారు కదా, ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణులు విందుగా చెప్పండి అన్నది శశికళ. దానికి బ్రాహ్మణుడు, ఓ దానికేమి, మా భరద్వాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒకే ఒక్కడున్నాడు. అతని పేరు సుదర్శనుడు, సార్థకనామధేయుడు. అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలు ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెప్తున్నాను, మరోలో అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగిన దానివి. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలో అందం ఇస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొలగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులు పనిచెప్పాడు. చెలికత్తలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవి శశికళకి ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహం పెరిగిపోతోంది.
చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనవంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెండి వెన్నెల కాదే, మండుటగ్ని. సౌదంలో సుఖం లేదు, దిగుడుబావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతం లేదు, పగలు గడవటం లేదు, రాత్రి నడవటం లేదు, పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించటం లేదు, సంగీతం వినాలనిపించటం లేదు, కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాడిని చూడాలి, వెడదామంటే అస్వతంత్రాల్ని, తండ్రి ఒద్దుకలో ఉన్నదాన్ని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకొస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయం ప్రకటించడు. ఏం చేయమంటావు? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను ఎలా సమర్పించుకుంటాను? ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం అని ఇలా పరితపిస్తోంది శశికళ. ఇంతటితో ఈరోజు దేవీ భాగవతం స్వస్తి.